జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఠాగూర్ రాణా గురించి కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా తెలుసు కదా మీకు అందరికి కూడా ఠాగూర్ రాణా గడ గురించి నిజానికి వీడు ఒక డాక్టర్ వీడు చేయాల్సిన పని ఏంది ప్రజల ప్రాణాలు కాపాడాలా డాక్టర్ అనే వాళ్ళు అంతే కదా చేయాలా కానీ వీడు చేసిన పని వచ్చేసి ప్రజల ప్రాణాలు తీసినాడు అది కూడా ఎవరి మన భారతీయుల ప్రాణాలు సరే ఇకపోతే వృత్తిరీత్యా వీడు డాక్టర్ అన్నమాట అర్థమైందా కానీ వీడికి జాలి దయ కరుణ మానవత్వం మంచి చెడు విచక్షణ అనేటి ఏమీ కూడా లేవు నిష్ఠ దరిద్రుడు పొరంబోకు ఎందుకులే అటోడు వీడు బతుకంతా కూడా ఎంతసేపు భారతీయుల ప్రాణాలు ఎలా తీయాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉండేవాడంట ఈ విషయాన్ని ఠాగూర్ రాణానే స్వయంగా ఒప్పుకున్నాడు వృత్తిరీత్యా డాక్టర్ అయినటువంటి ఈ ఠాగూర్ రాణా గాడు పాకిస్తాన్ ఆర్మీలో మెడికల్ ఫెసిలిటీలో డాక్టర్గా పనిచేసినాడు ఆ సమయంలో లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థతో చేతులు కలిపి పరిచయాలు పెంచుకున్నాడు ఇకపోతే 2002 నుంచి 2005 వరకు 5 సార్లు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోనే లష్కరే తోయిబా తీవ్రవాద శిబిరాన్ని సందర్శించాడంట అక్కడ భారత్లో బాంబు దాడులు ఎలా చేయాలా తీవ్రవాద ఘటనలో ఎలా నిర్వహించాలన్న విషయాలపైన వీడు లష్కరే తోయిబా తీవ్రవాదులకు చెప్పేవాడంట అంటే తీవ్రవాదులకే తీవ్రవాద పాఠాలు చెప్పినాడంటే దాన్ని బట్టి వీడు ఎంతటి కరుడుగట్టినటువంటి తీవ్రవాదం మీరు అర్థం చేసుకోవచ్చు ఇకపోతే ఆ సమయంలో భారత్లో స్వయంగా పర్యటించి భారత్లో బాంబు పేలుళ్లకు అనువైనటువంటి ప్రాంతాలను వెతకమని చెప్పేసి లష్కరే తోయిబా తీవ్రవాద నాయకుడైనటువంటి హఫీజ్ సయ్యద్ ఈ ఠాగూర్ రాణాని అయితే కోరినాడు దీంతో 2004 తర్వాత ఠాగూర్ రాణా 5 సార్లు మన భారత్లో పర్యటన చేశాడంట స్వయంగా మన భారత్లో అనేక ప్రాంతాల్లో తిరిగి ఆ వివరాలను లష్కరే తోయిబాకు అందజేశాడంట ఆ తర్వాత కెనడాకు పోయి కెనడాలో ఒక వీసా ఏజెన్సీని ప్రారంభించాడు కెనడాలోని ఆ వీసా ఏజెన్సీకు బ్రాంచ్ ఆఫీస్ను ముంబైలో ప్రారంభించాడు ఇక ముంబైలో తీవ్రవాద దాడులు చేయడానికి అనువైనటువంటి ప్రాంతాలను సెలెక్ట్ చేయమని చెప్పేసి ఒక వ్యక్తిని పురమాయించాడు ఆ వ్యక్తి పేరు వచ్చేసి డేవిడ్ హెడ్లీ వీడొక పాకిస్తానీ అమెరికన్ అనమాట చెప్తా వీడి గురించి కూడా మీకు అర్థమయ్యేటట్టు బాగా చెప్తా ఓకేనా ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలా ఈ డేవిడ్ హెడ్లీ అసలు పేరు వచ్చేసి దావూద్ సయ్యద్ గిలానీ ఈ పేరును మన మీడియా పొరపాటును కూడా చెప్పదు ఎందుకంటే ఆ పేరు ఎవరిది అంటే అక్కడ మతం కనపడుతుంది అనమాట కాబట్టి పొరపాటును కూడా ఆ పేరు చెప్పదు ఎంతసేపటికి డేవిడ్ హెడ్లీ అని అంటారే కానీ ఈ అసలు పేరు అయితే చెప్పరు అర్థమవుతుందా ఎందుకంటే ఈ డేవిడ్ హెడ్లీ అలియాస్ దావూద్ సయ్యద్ గిలానీ ఒక కరుడుగట్టినటువంటి ఒక ముస్లిం పైగా వీడి మాతృదేశం వచ్చేసి పాకిస్తాన్ ఈ దావూద్ సయ్యద్ గిలానీ తండ్రి పేరు వచ్చేసి సయ్యద్ సలీం గిలానీ ఈయన గారు ఒక పాకిస్తానీ ఇక వీళ్ళ అమ్మ వచ్చేసి ఒక అమెరికన్ అనమాట అందుకే వీడికి అంటే ఈ డేవిడ్ హెడ్లీ అలియాస్ దావూద్ సయ్యద్ గిలానీకి అమెరికా పౌరసత్వం అయితే లభించింది అంటే నాయన వచ్చేసి పాకిస్తాన్ అమ్మ వచ్చేసి అమెరికాది ఇకపోతే ఈ డేవిడ్ హెడ్లీ అలియాస్ దావూద్ సయ్యద్ గిలానీను ఠాగూర్ రాణా తన వీసా బ్రాంచ్ ఆఫీస్ కు మేనేజర్ గా పంపించాడు ఎందుకంటే ముంబైలో హిందువులు ఎక్కువగా ఈ రద్దీగా ఉండే ప్రాంతాలను సెలెక్ట్ చేయమని చెప్పేసి ఈ ఠాగూర్ రాణా గాడు ఈ డేవిడ్ హెడ్లీ అలియాస్ దావూద్ సయ్యద్ గిలానీను భారత్కి అయితే పంపించాడు ఇకపోతే ఈ డేవిడ్ హెడ్లీ అలియాస్ దావూద్ సయ్యద్ గిలానీ అమెరికన్ కావడం పైగా వీడి పేరు వచ్చేసి డేవిడ్ హెడ్లీ అని ఉండడంతో ఈ డేవిడ్ హెడ్లీ పైన అనుమానం అయితే రాలా అందులోనూ అప్పుడు రూలింగ్ లో ఉన్నది వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా చెప్పాల్సిన అవసరమేలా ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్ప పార్టీనో చెప్పాల్సిన అవసరమేలా ఇకపోతే ముంబైకు చేరుకున్నటువంటి ఈ డేవిడ్ హెడ్లీ ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా వద్ద ఉన్నటువంటి సముద్ర జలాల్లో రిక్కి నిర్వహించాడంట ముంబైలోనే అత్యంత కీలకమైనటువంటి ప్రాంతమైన ఈ ఇండియా గేట్ దగ్గర అసలు భద్రత అనేది లేకపోవడంతో ఇక డేవిడ్ హెడ్లీ తన బాస్ అయినటువంటి ఈ ఠాగూర్ రాణాకు ఫోన్ చేసి మీరు ఈ ఇండియన్ గేట్ వద్దకు స్వేచ్ఛగా రావచ్చు ఇక్కడ స్వేచ్ఛగా తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించవచ్చు అని చెప్పేసి తెలియజేశాడంట ఇక అప్పుడు 2 రోజుల తర్వాత ఈ ఠాగూర్ రాణా గాడు లష్కరే తోయిబాకు ఈ విషయం తెలియజేసి ముంబైకు తీవ్రవాదులను పంపించాడంట ఇక తరువాత జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మీకు తెలిసిందే అంటే చూడండి ముంబైలోని అత్యంత రద్దీ ప్రాంతమైనటువంటి ఇండియా గేట్ వద్ద అసలు భద్రతే లేదంట ఆ రోజుల్లో మహారాష్ట్రలోను కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉంది అధికారంలో కానీ వాళ్ళు ప్రజల భద్రతను గాలికెత్తే వదిలేశారు అసలు ఒక పడవలో 10 మంది తీవ్రవాదులు ఆయుధాలు బాంబులు గ్రెనేడ్లు అన్ని తీసుకొని స్వేచ్ఛగా ముంబై గేట్ దగ్గరకు వచ్చినారంటే ఆ రోజుల్లో మన భద్రత ఎట్టుండేదో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మీకు నిన్న ఒక న్యూస్ చెప్పా ఇప్పుడు ఈ పాకిస్తాన్ వాళ్ళే డ్రగ్స్ తీసుకొని తమిళనాడుకు తీసుకురావాలనుకున్నారు కానీ గుజరాత్ కు చెందినటువంటి మెరైన్ పోలీసులు ఆ డ్రగ్స్ మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు ఆ పాకిస్తాన్ వాళ్ళు అటు నుంచి అంటే పాకిస్తాన్ తిరిగి పారిపోయినారు అర్థమవుతుందా అంటే
అప్పటికి ఇప్పటికీ భద్రత విషయంలో ఎంత మార్పులు వచ్చాయో మీరు ఒకసారి గమనించండి. ఈ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి మన దేశానికి మంచి జరుగుతుంది, కానీ లేకపోతే ఇప్పటికీ మన దేశంలో ఎన్ని దారుణాలు జరుగుతానండో చెప్పడానికి అలివే కాదు. అది విషయం అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.